భారములు, ఏమేమి భారములు, ఈ భారములను ప్రభువు ఎట్లా తొలగిస్తాడు అనేటువంటి విషయాలను మనం చూసుకుని 3 విషయాలు మనం చూసుకొని ముగించుకుందాం. రండి. మొట్టమొదట లేవి కాండము 22వ అధ్యాయం 9వ వచనం. లేవి కాండము 22వ అధ్యాయము 9వ వచనము. లేవి కాండము 22వ అధ్యాయము 9వ వచనం. చదవండి ఆ మాట. నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండానట్లు ఈ విధిని ఆచరించవలను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. చూడండి, కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారమును మోసుకుంటున్నాను. లోకంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆకాశం క్రింద ప్రతి ఒక్క మనుషుడు కూడా దేవుడు విధించినటువంటి విధిని తప్పిపోతూ ఉన్నాడు. దాని వలన పాప భారమును సంపాదించుకుంటా ఉన్నాడు, పాప భారమును మోసుకుంటా ఉన్నాడు. మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమం ఒకటైతే మానవుడు తనకు తాను కొన్ని సృష్టించుకొని వాటి వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకనే బహు స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ఇదంతా చూస్తే గిన అహరోను వంశస్థుల గురించి, ప్రతిష్ఠించబడినటువంటి వారి వంశం గురించి రాయబడింది. కానీ అయితే మనం ఇక్కడ చూస్తే దేవుడు విధించినటువంటి విధిని, నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొనిచున్నారు. దేవుడు విధించినటువంటి విధులు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా అనుసరించకుండా మానవుడు పాప భారమును మోస్తా ఉన్నాడు. జన్మతో పాపి. దావీదు అంటాడు, నేను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, పాపములో నేను పుట్టి ఉన్నాను. జన్మతో పాపులము, తర్వాత కర్మ ద్వారా కూడా పాపులము, తర్వాత దేవుడు విధించినటువంటి విధులను తప్పిపోయి పాప భారం మోసుకుంటా ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ భారమును అందుకనే మనకు తెలుసు, సువార్తలో ఎప్పుడు చెప్తా ఉంటాం. రోమా 6:23 ఏముంది అక్కడ? రోమా 6:23 పాపం వల్ల జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ పాపం వల్ల వచ్చేటువంటి ఈ జీతాన్ని, ఈ భారమును తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవముగా ఈ లోకానికి వచ్చినాడు. నీ కోసమై సిలువలో మరణించినాడు. నీ భారమంతా సిలువలో తను మోసినాడు. నీ పాప భారమంతా తన వీపు మీద వేసుకున్నాడు. మోయలేని సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ మీదికి తను ఎక్కుతూ వెళ్తా వచ్చినాడు. ఎన్నోసార్లు వెళ్తా వెళ్తా ఆ బరువైనటువంటి సిలువను మోయలేక కింద పడిపోయినాడు. ఎన్నో కొరడా దెబ్బలు తప్పిస్తా వచ్చినాడు. అందుకని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడినట్లుగా మన సమాధానార్థమైనటువంటి శిక్ష అంతా అతని మీద పడేది. నీ భారం తీసివేయడానికి, నీ పాప భారం తీసివేయడానికి, నీ జీవితానికి నెమ్మదినివ్వడానికి, విశ్రాంతినివ్వడానికి, శాంతి, సంతోషము, ఆనందమును ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాప భారం అంతా తన మీద వేసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎంతకాలం నువ్వు పాప భారం మోస్తావు? దేవుడు విధించిన విధిని అపవిత్రపరిచి ఎంతకాలం నువ్వు పాప భారాన్ని మోసుకుంటా ఉంటావు? ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. యాత్రికుని ప్రయాణం ఒకటి ఉంది. ఒక మనుషుడు వస్తాడు, అతడు వీపి మీద జాన్ బన్నీని పుస్తకం రాస్తా వచ్చినాడు. అతని మీద పెద్ద మూట ఉంటుంది. ఆ మూటను మోయలేక, ఆ బరువును మోయలేక మనిషి అంతా వంగిపోయినాడు. అదేంటంటే అది పాప భారము. చూడండి, ఎంత దేవుడు విధించినటువంటి విధులు ఎన్ని ఉన్నాయో. అవన్నీ కాకుండా మనకై మనం కల్పించుకున్నటువంటి, రోజు ఒక్కొక్క అబద్ధం ఆడితే, రోజు ఒక మోసం చేస్తే, రోజుకొకసారి అసూయపడితే, రోజుకొకసారి కోపగించుకుంటే, రోజు ఒకసారి ఎన్నో విధాలుగా మనం చేస్తూ వస్తే ఎన్ని పాప పెద్ద మూట అయిపోతుంది. మానవుని యొక్క పాప స్థితి ఎట్లా ఉందంటే ఈ భారమును మోయలేక ఉన్నాడు. ప్రేమటువంటి వాళ్ళ ఇంకా మోస్తూ ఉంటావా? ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము, ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఎంతకాలము పాప భారమును నువ్వు మోసుకుంటా వస్తావు? ఆ పాప భారము తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నీ భారమంతా నిన్న తల మీద వేసుకున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభువా నేను పాపిని, ఈ పాప భారం నేను మొయలేకున్నాను, నాకు నెమ్మది కావాలి, నాకు విశ్రాంతి కావాలి, నాకు రక్షణ కావాలి, నన్ను బిడ్డగా చేసుకొని హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే
దేవుడు ఒక గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎప్పుడు ఇది నాకు కాదని అనుకోవద్దు. ఒకవేళ బయట నువ్వు శబ్దయంత్రం ద్వారా నువ్వు వింటా ఉన్నావేమో, ఒకవేళ మంచం మీద పడుకొని వింటా ఉన్నావేమో, లేకపోతే ఇది నాకు కాదని అనుకుని పెడచెవిన పెట్టుకుంటా ఉన్నావేమో, లేకపోతే ప్రతిదినం కూడా దేవుని మందిరానికి వచ్చి రక్షణ సందేశము నీకు వినబడతా ఉన్నప్పుడు పెడచెవిన పెడతా ఉన్నావేమో. ఎప్పుడు ఏమాత్రము సమయం లేదు. మనం వింటా ఉన్నాం, యుద్ధములను గురించిన వార్తలు వింటా ఉన్నాం. ప్రపంచ యుద్ధాలు జరగబోతాయేమో అంటా ఉన్నారు. ఒకదాని వెంబడి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోకముందే ఇరాకు ఇస్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు, అమెరికా, రష్యా చెరొకరి పక్క వారు చేస్తూ ఉన్నారు. యుద్ధ సమాచారంలో మనం వింటూ ఉన్నాం. అక్కడక్కడ భయంకరమైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడకు సూచనలుగా ఉన్నాయి. ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన మేఘారుడై రాబోతా ఉన్నాడు. ఈ పాప భారం తట్లే ఉంటే నువ్వు ఆయన ఎదుర్కొనలేవు. ఇప్పుడు పాప భారమును తొలగించుకొని దేవుని వైపుకు నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు నీ భారాన్ని తీసివేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇది మొట్టమొదటి విషయం. తర్వాత రెండవది విషయం చూడండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనము. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము చూడండి, ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట వ్రాయబడింది బైబిల్లో. అంటే భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. దేశంలో గురించినటువంటి సమాచారం ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల ప్రజలకు ఇది, ఒక క్రైస్తవులకు కాదు ఇది. దేశంలో ఎంతమంది ఉంటారు, ఎన్ని తెగల వారు ఉంటారు, ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, ఎన్ని వంశములు, ఎన్ని జాతులు ప్రజలు దేశంలో ఉంటారు. ఈ దేశం అంతటిని గురించి దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, చూడండి, భూమి మత్తుని వలె కేవలము తొలుచున్నది. ఈ భూమి అంటే భూమిలో ఉన్నటువంటి మనుషులు, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రజలందరూ ఎట్లుందంటే ఒక మత్తుని వలె తూలుతూ ఉందంట. త్రాగుబోతూ బాగా త్రాగి వస్తూ ఉంటాడు, దారిని తెలియకుండా వస్తూ ఉంటే మనకే భయం వేస్తూ ఉంటుంది. ఆ మనిషి వస్తూ ఉంటే ఇట్లా లేస్తాడు, అట్లా ఊగుతాడు, అట్లా ఊగుతాడు, ఎడ పడిపోతాడని భయం వేస్తూ ఉంటుంది. అట్లా భూమి కూడా ఎట్లుందంటే మత్తుని వలె తూలుతూ ఉందంట. ఎందుకంటే తూలుతూ ఉందంటే దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, దాని అపరాధము అంటే మొట్టమొదటి చూస్తే పాప భారము, తర్వాత రెండోది వచ్చి అపరాధ భారము. అపరాధం అంటే మనకు తెలుసు. అపరాధం అంటే కరెంటు బిల్లు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కడితే అది నార్మల్ బిల్లు. తర్వాత 10 తర్వాత 21వ తారీఖున పైన కడితే దానికి మనము ఏం చెల్లించాలా? అపరాధ రుసుము చెల్లించాలా. అంటే మనము సరైనటువంటి కాలంలో, నిర్ణయ కాలంలో మనము చెల్లించలేదు కాబట్టి అపరాధ రుసుము, ఫైన్ పడుతుంది మనకు. అంటే దేవుని దగ్గరికి నువ్వు సరైనటువంటి సమయంలో రాలేకపోతా ఉన్నావు. మంచి యవ్వన కాలంలోనే, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణ తెచ్చుకోలేకపోతా ఉన్నావు. అనుకూలమైనటువంటి సమయంలోనే దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతా ఉన్నావు. అందుకని అపరాధములు పెరిగిపోతా ఉన్నాయి. అపరాధ భారము చేత నువ్వు తూలుతా ఉన్నావు, మత్తుని వలె తూలుతా ఉన్నావు. ఇటు అటు కదులుచున్నటువంటి పాక, గాలి వస్తే ఇప్పుడు పాకలు ఎక్కడ లేవు. ప్రభు కృపను బట్టి అందరికీ కూడా మరి మంచి బిల్డింగ్స్ వచ్చినాయి. అట్లా గవర్నమెంట్ వారు కట్టిస్తూ ఉన్నారు. తర్వాత స్వతహాగా ప్రజలు కూడా సంపాదించుకొని కట్టుకుంటూ ఉన్నారు. ఈ పాకలు సామాన్యంగా లేవు. ఈ పాకలు ఉంటే కనుక గాలి వెళ్ళినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఊగుతూ ఉంటాయి. ఈ కావలి ప్రాంతంలో మీకు చెప్పాల్సిన పని లేదు. తుఫాన్లు విపరీతంగా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా ఈ పాకలన్నీ ఊగుతూ ఉంటాయి. అట్ట పాక వలె ఈ అపరాధ భారం చేత తూగుతూ ఉన్నారు. ప్రేమటువంటి వాళ్ళరా, ఈ భారాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. అందుకనే మరి ఈ భారం అంతా తీసివేసేటువంటి దేవుడు.
ఈ భారమును తొలగించేటువంటి దేవుడు, అపరాధ భారం చూడండి. అందుకనే ఎందుకు ఆయన ఎట్లా తీసివేస్తాడు ఇదంటే